యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం లింగపాలెం మండలం తొవ్వచిలకరాయుడు పాలెం వాస్తవ్యులు చప్పిడి బాబురావు రాజ్యలక్ష్మి గారు సుస్మిత వివాహం సందర్భంగా వివాహం జరిగిన కృతజ్ఞతగా కుమారునికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా సహకారం ఇస్తున్నారు. చప్పిడి బాబురావు గారు, రాజ్యలక్ష్మి గారు, పృథ్వీ కుమార్, ముప్పాళ్ళ సుస్మిత, వంశీకృష్ణ గారు సహకారాన్ని ఇస్తున్నారు. బాబురావు గారికి, రాజ్యలక్ష్మి గారికి, పృథ్వీ కుమార్ గారికి, వంశీకృష్ణ, సుస్మిత గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాము. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావలెను. దయతో ప్రార్థించండి. ఇంకా కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చాం. ఈ దినం ఆఖరి ఆదివారం. 2015వ సంవత్సరంలో 52వ మరియు చివరి ఆదివారం. ఈ దినమందైనా మీరు దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దాం, ప్రభువును గణపరచుదాం. సహకారం ఇచ్చిన బాబురావు గారు, రాజ్యలక్ష్మి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. మీ దాసులు బాబురావు గారు, రాజ్యలక్ష్మి గారు ఇచ్చిన సహాయం కొరకై స్తోత్రం. పృథ్వీ, సుస్మిత, కృష్ణాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అన్య కుటుంబాల్లో నుండి మిమ్మల్ని తెలుసుకున్నారు ప్రభు. మీ యందు విశ్వాసం ఉంచిన వారికి కలుగు ప్రతి బహుమానము ఈ బిడ్డలకు దయచేశారు. వారు అనుభవించినట్లు కృప చూపించండి. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నిజామాబాద్లో ఉన్న సుస్మిత కుటుంబాన్ని, హైదరాబాద్లో పనిచేస్తున్న పృథ్వీని, అలాగే వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా వారి అమ్మమ్మ గారి కొరకు, మేనమామ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. హోషేయ గ్రంథము ఉత్తర రాజ్యము 10 గోత్రాల ఇశ్రాయేలు జనాంగమును గుర్చిన హెచ్చరికలు. అష్షూరునకు ఇశ్రాయేలు చెరకు వెళుతారు అనగా ఆనాటి పరిస్థితులను హోషేయ ఖండిస్తూ రిపెంట్, టర్న్ అనే పదాలు రాస్తూ వచ్చాడు. 13-15 పర్యాయాలు తిరగండి ప్రభు దగ్గరికి అని ఆహ్వానం ఉంది. హోషేయ తన జీవితం ద్వారా సందేశం ఇచ్చాడు. గోమెరు అను ఒక వ్యభిచారిని, దిబ్లాయిము కుమార్తెని వివాహం చేసుకొని ఆమె యందు 3 కుమారులను కని, ఆ కుమారులకు ఎజ్రయేలు, లొరుహామా, లోఅమ్మీ అనే పేర్లు పెట్టి ఆ పేర్ల యొక్క అర్థాల చేత
ఇశ్రాయేలుకు సందేశాన్ని ఇచ్చి, గోమెరు తనకు అపనమ్మకస్తురాలై విటులను ఆశ్రయించి లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు పరుగెత్తి నష్టపోయి తిరిగి హోషేయను చేరినట్లు, హోషేయ అపనమ్మకస్తురాలైన భార్యను తిరిగి చేర్చుకొని ఆమెను ప్రేమించినట్లు, ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్లుగా హోషేయ గ్రంథములో హోషేయ జీవితం ద్వారా దేవుడు జరిగించాడు. ఈ నేపథ్యంలో మనం 2వ అధ్యాయం 17వ వచనం వరకు నిన్న చదివాం, ధ్యానించాం. 18వ వచనం, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేస్తాను. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. చూడండి, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ప్రకటన చేస్తున్నాడు. వారు నిర్భయముగా నివసించున్నట్లు నేను చేస్తాను. ఇట్ ఈస్ ద వండర్ఫుల్ ప్రామిస్. ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించాలి అని అనగా, జనారణ్యములో ఆకాశ పక్షుల వంటి వేగం కలిగిన మనుషులకు, భూజంతువుల వంటి వివేకము లేని మనుషులకు, నేలన ప్రాకు జంతువుల వంటి తత్వం కలిగిన మనుషులకు దేవుడు ఆజ్ఞయిస్తాడు, వారితో యుద్ధం ఉండకూడదు, వారిపై విల్లు ఖడ్గం ఎత్తకూడదని. లోకములో ఇశ్రాయేలు జనాంగాన్ని టార్గెట్ చేస్తూ ఆనాడు అనేకమైనటువంటి రాజ్యాలు పనిచేశాయి, సైన్యాలు పనిచేశాయి. వాటి నుండి ఇశ్రాయేలును తప్పించుట దేవుడు తన బాధ్యతగా తీసుకొని తానే తప్పించాడు. ఇవాళ నేను పేపర్ తిరిగిస్తున్నాను, సాక్షి పేపర్లో ఇస్లాం స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్సుస్ వారు, అగ్రరాజ్యాల వారు మమ్మలను దెబ్బ కొడుతున్నా మా గమ్యము వైపు మేము నడుస్తున్నాము, మా గమ్యము వైపు మేము నడుస్తున్నాము, మేము తడబడలేదు అని అంటూ మా టార్గెట్ యూదులు అని ప్రకటించాడు. యూదులను టార్గెట్ చేశారు. స్థలపరంగా ఉన్నటువంటి తగాదాల విషయంలో యూదులను ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు టార్గెట్ చేశారు. పేపర్ చదువుతున్నాను, పక్కనే బైబిల్ ఉంది. ఆలోచించాను, ఒక క్రైస్తవునిగా మనకు లేని పోరాటం యూదుడు నిత్యం పొందుతూనే ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో యూదుల చరిత్ర మీరు తీసుకుంటే రక్తసిక్తమైన చరిత్ర కనిపిస్తుంది. నిశ్చయముగా వారికి యుద్ధములే జరుగుతూ వచ్చాయి. చాలా ఆశ్చర్యం. ప్రపంచంలో అతి చిన్న జాతి యూదా జాతి, కానీ ప్రపంచ దేశాలు అనేకం దానిపై కత్తి కట్టాయి. అది ఇప్పటి చరిత్ర కాదు, తరతరాల వేలాది సంవత్సరాల చరిత్ర మనం చూస్తున్నప్పుడు యూదులు టార్గెట్గా ఎన్నో కింగ్డమ్స్ పనిచేశాయి. బబులోను కింగ్డమ్ ఎంపైర్, బబులోను ఎంపైర్, మాదియా పర్షియన్ ఎంపైర్, గ్రీస్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, విశ్వవిఖ్యాత రాజ్యాంగాలన్నీ కూడా యూదులను సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసి విఫలం పొందాయి.
ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్స్ టెర్రరిస్ట్ గ్రూప్స్ యూదుల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాలు దేవుడు వారి పక్షంగా నెరవేర్చుకుంటూనే వెళ్ళాడు. యెరూషలేములో ఇశ్రాయేలు జనాంగం 10 గోత్రాల ప్రజలు షోమ్రోనులో వారు దేవునికి దుఃఖాన్ని కలిగించినందున కలిగినటువంటి చరానుభవాల కంటే ఘోరంగా యేసుక్రీస్తును సిలువ వేసినందుకు వచ్చిన పరిస్థితులు పెద్దవిగా ఉన్నాయి. క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరగాను ఇశ్రాయేలు 10 గోత్రాలు, క్రీస్తు పూర్వం 585లో 86లో బబులోనుకు యూదావారు చెరగాను కొనిపోబడిన ఒక విధంగా స్వల్పకాలమే వారు రాజ్యంలో లేకుండా పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణానంతరం AD 70 క్రీస్తు శకం 70లో రోమన్ గవర్నర్గా వచ్చిన టైటస్ విశ్వవ్యాప్తంగా చెదరగొట్టాడు యూదుల్ని. రాజ్యం లేకుండా పోయింది. దేవాలయం పడగొట్టేశారు. 1948 వరకు ప్రపంచంలో యూదులు చెదిరిపోయే ఉన్నారు. 1948లో తిరిగి సమకూర్చబడి యూదా రాజ్యం ఏర్పడింది. ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. దేశం ఏర్పడింది, కానీ నిత్యం పోరాటాలే, నిత్యము పోరాటాలే. యూదులకు, మహమ్మదీయులకు, యూదులకు, అరబ్బులకు నిత్యం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేవుడు ఒక కాలం వాగ్దానం చేస్తున్నాడు వారికి, యుద్ధము మాన్పు కాలం. యుద్ధము మాన్పు కాలం యేసుక్రీస్తు ప్రభువు పరిపాలనా కాలమే. వారిలో నిర్భయంగా నివసించేది ఎప్పుడు? ప్రభువు వారి యొక్క రెండవ రాకడ సందర్భాలను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అపోస్తుల యొక్క అభ్యర్థన మేరకు ప్రభువు తెలియపరిచాడు. అందులో యూదులకు యుద్ధాన్ని గురించి మాట్లాడాడు. యూదులు పొందబోయేటువంటి శ్రమలను గురించి మాట్లాడారు. యూదుల మీదకు వచ్చేటువంటి ఉపద్రవాలను గురించి మాట్లాడాడు. మరి నిర్భయం ఎక్కడ? నివాసం నిర్భయంగా ఇక్కడ. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు, ఒక కాలం వస్తోంది, ఆ దినమున, వన్ పర్టిక్యులర్ డే, అండ్ ఇన్ దట్ డే, ఆ దినాన, డిక్లేర్స్ ద లార్డ్, దేవుడు చెబుతున్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు, నిర్ణయాన్ని చెబుతున్నాడు. నిర్భయంగా నివసించే రోజు నేను నా ప్రజలకు ఇస్తాను. అబ్రహాము కల్దీయుల పట్టణం ఊరు నుండి ప్రయాణం చేసి వచ్చింది మొదలుకొని అతడు పోరాటాలు అనుభవిస్తూనే వచ్చాడు. ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు అపవాదితో, అతని అనుచరగణంతో పోరాడుతున్నాడు. యూదుడు భౌతికంగా లోకంలో ఉన్న అనేక మంది దైవ వ్యతిరేక శక్తులతో పోరాటాన్ని చేస్తూనే ఉన్నాడు. అటు భౌతిక పోరాటం ఎదుర్కొంటున్నటువంటి యూదులకు, ఆధ్యాత్మిక పోరాటం ఎదుర్కొంటున్న క్రైస్తవునికి నిర్భయ నివాస స్థలం క్రీస్తు వారి యొక్క రాజ్యంలో. ఇది వాస్తవం. బైబిల్ అంతా దీన్ని ధృవీకరిస్తోంది. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. And I will make for them a covenant on that day with the beasts of the fields
the birds of the heavens and the creeping things on the earth, and I will abolish the bow, the sword, and war from the land, and I will make you lie down in safety. And I will betroth you to me forever. I will betroth you to me in righteousness and in justice, in steadfast love and in mercy. ఎటువంటి పదాలు ఉన్నాయి చూసారా? రైచియస్నెస్, మెర్సీ, జస్టిస్, స్టెడ్ఫాస్ట్ లవ్. ఈ పదాలు గంభీరమైనటువంటి పదాలు. నీతిని బట్టి, ఇన్ రైచియస్నెస్, గాడ్ జడ్జెస్ ఇన్ రైచియస్నెస్. నీతియుక్తమైన న్యాయమును ఆయన తీర్చినందున. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యేసు శిలువ ప్రతి పాపమునకు, ప్రతి అవిధేయతకు సంపూర్ణమైన వెల చెల్లించినదిగా కనిపిస్తోంది. ప్రతి అవిధేయతయు, ప్రతి అతిక్రమమును న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అని వ్రాశాడు. జ్యూరిష్ కాంపన్సేషన్. గాడ్ ఇన్ జీసస్ paid the price for the sins of the humanity. మానవ లోక పాపము యొక్క పర్యావసానము కలుగు ప్రతి విధమైనటువంటి రుసుమును యేసు తన రక్తమందు సిలువను తీర్చాడు. The cross of Christ gives the perfect salvation. సంపూర్ణమైన రక్షణను క్రీస్తు సిలువ నొసగినందున వారిని ప్రధానం చేసుకున్నానన్నాడు. పరిశుద్ధుడైన పౌలు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, కన్యకను పురుషునికి ప్రధానము చేసినట్లు నేను మిమ్మును క్రీస్తుకు ప్రధానం చేశానన్నాడు. సంఘం క్రీస్తుకు ప్రధానము చేయబడినది. ప్రధానం అనంతరం జరిగే కార్యక్రమం వివాహమే. అర్థమవుతుందా? ప్రధానానికి తరువాత వివాహం, వివాహానికి ముందు ప్రధానం, రెండు కలిసే ఉంటాయి. కనుక ప్రభువు తన యొక్క నిబంధనను బట్టి ప్రధానము చేసుకుంటున్నాడు. న్యూ టెస్టిమెంట్ విల్ బి గివెన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్, జ్యూస్. ద రిజెక్టెడ్ అండ్ ద Gentile were blessed because of the rejection by the Jews. యూదుల చేత సువార్త క్రీస్తు తిరస్కరించబడినందున ఆ సువార్త అన్యజనులకు చేరింది. అన్యజనుల రక్షణార్థమై, యూదుల రక్షణార్థమై రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని నెరవేర్చి తీర్పు జరిగించాడు సిలువలో. గాడ్స్ జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు, మానవ పాపానికి మరణము యేసు శరీరం మీద మోపబడింది, పడింది. ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడుము. అవును, గొర్రె మీద పడాల్సిన ఖడ్గం కాపరి మీద పడింది. ఆ కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకు రావలసిన మరణం ఆయన వహించాడు. శారీరక మరణం కాదు సుమా, పాపము వలన కలిగిన అగ్నిగుండము అను మరణము. సిలువలో క్రీస్తు భరించుట ద్వారా దేవాది దేవుడు మానవ జాతి అంతటికీ ఒక అద్భుతమైనటువంటి నిబంధన చేశాడు. ఈ క్రొత్త నిబంధన దేవుని చేత ఏర్పరచబడినది. అన్కండిషనల్, షరతులు లేని నిబంధన చేశాడు. తానే తన చేతితో మనలను పట్టుకుని, తానే తన స్వాస్థ్యాల్లోనికి మనలను చేర్చుకునేటువంటి గొప్ప నిబంధన ఆ దేవుడు సిలువలో మానవులతో చేశాడు.
దీనికి ప్రోక్షించబడినది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం. మొదటి నిబంధన మోషే జంతువుల యొక్క రక్తంతో హస్తకృత ఆలయంలో అర్పించాడు. కానీ యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని తీసుకుని హస్తకృతము కాని ఆలయమైన దేవుని సన్నిధికి వెళ్ళి అర్పించి మానవులకు నిర్భయ నివాసాన్ని ఏర్పాటు చేశాడు. నిర్భయ నివాసము. 27వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకించుదును. నిన్ను ప్రదానం చేసుకున్నప్పుడు నీ మనవి నేను ఆలకిస్తాను. బికాస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ గాడ్ యాక్సెప్ట్స్ ఎవ్రీ పిటిషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నామములో వస్తున్న ప్రతి విజ్ఞాపనను యేసు శిలువను బట్టి దేవుడు అంగీకరిస్తూ వచ్చే సమయం ఉన్నది అన్నాడు. అది సంఘము ఏర్పరచబడి కొనసాగుతూ ముగించబడి వరకున్న కాలము. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి యొక్క ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకింపును. నేను దాని కొరకై భూమి యందు నా కొరకై విత్తుదును. యెజ్రెయేలు అంటే విత్తుట అని అర్థం. చెదరగొట్టబడి విత్తుట, చెదరగొట్టబడుట, విత్తుట. ఇతర ప్రదేశాల్లో ఇజ్రాయేలు వెళ్ళిపోతుంటే వాళ్ళను తిరిగి తీసుకొచ్చి దేశంలో విత్తుతానంటున్నాడు. ఎటువంటి ప్రేమ కలిగిన దేవుడు! భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. ఏదైనా వనమున ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. ఆ దినము నుండి భూమి మానవునికి ఫలమును ఇయ్యక, కష్టపడిన కొలది కావలసిన ఫలం ఇయ్యక ముండ్ల తొప్పలు గచ్చ పొదలు పొలిపిస్తాంది. కానీ 1000 ఏండ్ల పాలనలో దేవుడు వీరిని తన స్వాస్థ్యాన్ని తన యొద్దకు చేర్చుకున్నప్పుడు తన రాజ్యములో భూమికి మరలా చిగురించేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏదైనా వనములో ముండ్ల పొదలు గచ్చ పొదలను మొలిపించిన ఇదే భూమి 1000 ఏండ్ల పాలనలో ద్రాక్షారస సమృద్ధితో కూడిన ద్రాక్ష వనాన్ని ఇవ్వబోతాంది. ఏదెనులో ఆదాము పాపము చేత పోగొట్టుకున్న దాన్ని యేసుక్రీస్తు ప్రభువు 1000 ఏండ్ల పాలనలో ఇదే భూమి మీద తిరిగి సమకూర్చబోతున్నాడు. నేను దాని యందు, భూమి యందు నా కొరకై దానిని విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. లొరుహామా, జాలి నొందనిది, కానీ నేను జాలి చేసుకుంటాను. లో అమ్మి, నా జనము కాదు, కానీ నేను నా జనంగా చేసుకుంటాను. చూడండి, 3 కాన్సెప్ట్స్. యెజ్రెయేలు విసరబడి విత్తబడుట, కానీ సమకూర్చి తీసుకొస్తాను. లొరుహామా, జాలి నొందనిది, నేను జాలి నొంది దాని పట్ల జాలిని చూపిస్తాను. లో అమ్మి, నా జనులు కాదు, నేను వారిని నా జనులుగా పిలుస్తాను. అర్థమవుతుందా? హోషియా గ్రంథములో అష్షూరునకు చెరకు వెళ్ళటానికి ముందస్తు కాలములో ఉన్న పరిస్థితులలో దేవుడు వారిని విడిచిపెట్టి చెదరగొట్టి ఒంటరి వారిని చేసిన ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన, నూతన నిబంధన ఆధారంగా ఆయన కాలము సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు తన కుమారుని పంపి ఇచ్చినటువంటి నూతన నిబంధన ఆధారంగా ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అద్భుతమైన రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ జరగబోతోంది. తిరిగి సమకూర్చబడిన ఇశ్రాయేలును ఆ దినాన దేవుడు ఆదరించబోతున్నాడు. శత్రువు చేత కొట్టబడిన అదే ఇశ్రాయేలు
తన రక్షకుడైన ప్రభువు చేత ఆదరణ పొందబోతోంది, జాలి పొందబోతోంది, తన ప్రజలుగా ప్రకటించబడబోతోంది. ఇది హోషేయ క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలప్పుడు చెప్పాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు, అదొక 750 సంవత్సరాలు, అంటే 2800 సంవత్సరాల క్రితమే ప్రభువు యూదులకు నెరవేర్చబోయేటువంటి ప్రవచనాలు ముందస్తుగా చెప్పాడు. మీరే నా జనమని నా జనులు కాని వారితో నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇది యెహోవా వాక్కు. And in that day I will answer, declares the Lord. I will answer the heavens, and they shall answer the earth. And the earth shall answer the grain, the wine, and the oil. And they shall answer Israel. And I will sow her for myself in the land. And I will have mercy on no mercy. And I will have not my people. I will say to not my people, you are my people. And he shall say, you are my God. నా ప్రజలు కాని వారితో నా ప్రజలని నేను చెబుతాను, వారు నన్ను నా దేవుడని ప్రకటిస్తారు. ఎటువంటి విస్ఫోటనాత్మకమైనటువంటి మార్పులు విశ్వంలో, ప్రపంచంలో జరగబోతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించని సంగతులను దేవుడు ముందస్తుగానే ప్రకటింప చేసి వాటిని నెరవేర్చుటకు పరిస్థితులను అనుకూలపరుస్తున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరుడు సహోదరికి నేను మనవి చేస్తున్నాను. ద న్యూ కవెనెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నూతన నిబంధన, నౌ ఇట్ ఈజ్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు అది అమలులో ఉన్నది. కృప ద్వారా రక్షించబడుటకు, విశ్వాసము ద్వారా కృప చేతని రక్షణ పొందుటకు ప్రభువు మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని 1990వ సంవత్సరంలో నవంబర్ మాసంలో అంగీకరించాను. 25 సంవత్సరాలు ప్రభువు నా జీవితంలో నాతో కూడా ఉన్నాడు. నన్ను జీవింపచేశాడు, నన్ను పోషించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నడిపించాడు, కార్యాలలో నన్ను వాడుకున్నాడు. I have experienced the presence of God in my 25 years ministry. సోదరుడా, సోదరి, నీవును రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు ఆ రక్షకుడిని నీ జీవితంలో కనుగొనగలుగుతావు. సెల్ఫ్ యాసిడ్ టెస్ట్, నువ్వే పరీక్షించుకోవచ్చు యేసు నీ యందు ఉన్నాడో లేడో. వాక్యాన్ని ముగిస్తున్నాను. యూదులకు ఇవ్వబడిన గొప్ప వాగ్దానాలు నెరవేర్చబడతాయి. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం తవ్వచలక రాయుడుపాలెం, లింగపాలెం మండలం వాస్తవ్యులు చప్పిడి బాబురావు రాజ్యలక్ష్మి గారు, పృథ్వీ కుమార్, సుస్మిత, వంశీకృష్ణ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషేయ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఈ మాసం ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం కట్టుటకు మీరు సహాయం చేస్తున్నారు, మీ కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారాలను మిగిలిన దినాలకు పంపండి ప్రభు. మీ కృప మాపై ఉంచండి. ఇది చివరి ఆదివారము ఈ సంవత్సరానికి. దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభు, ఆరాధిస్తున్నాము, అంగీకరించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బాబురావు గారు, రాజ్యలక్ష్మి గారు, పృథ్వీ, సుస్మిత, కృష్ణ గారు నన్ను దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.